జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ వానరులారా, నా కొడుకు ఆ విషయం చెప్పగానే రాముని కోసం ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన కూడా నాకు రాలేదు. ఎందుకంటే నాకు ఆ బలమే లేదు. సాధారణంగా పక్షులకు రెక్కలే బలం, కానీ నాకు ఆ రెక్కలే లేవు కదా. అందుకే నేనేం చేయగలను చెప్పండి. అయితే నాకు రెక్కలు లేకున్నా నాకు వాక్కు బుద్ధి సరిగ్గానే ఉన్నాయి కనుక వాటితో ఏం చేయగలనో అది చేస్తాను. ఎందుకంటే యద్ధి దాశరథే కార్యం, ఇది రామకార్యం. రామకార్యం అంటే మమ తన్నాత్ర సంశయ, అది నా కార్యం అన్నట్టే. రాముడి పని అంటే నా పని అన్నట్టే, అందులో సందేహమే లేదు. ఓ వానరులారా, మిమ్మల్ని మీ రాజు సుగ్రీవుడు పంపించాడు. తే భవంతో మతిశ్రేష్ఠ, ఓ వానరులారా మీరందరూ బుద్ధిమంతులు. తే భవంతో బలవంతః, మీరంతా బలవంతులు. తే భవంతో మనస్వినః, మీరంతా మంచి మనస్సు కలవారు. ఇక మిమ్మల్ని ఆ దేవతలు కూడా ఆపలేరు. ఓ వానరులారా, ఇక రామలక్ష్మణుల గురించి చెప్పాలంటే వారు తలుచుకుంటే వారి బాణాలు త్రయాణం అపి లోకానాం పర్యాప్తాః త్రాణ నిగ్రహే, వారి బాణాలు ఈ 3 లోకాలను రక్షించాలంటే రక్షించగలవు, లేదు మొత్తం అంతా సర్వనాశనం చేయాలంటే కూడా ఈ 3 లోకాలను భక్షించగలవు వారి బాణాలు. అంత గొప్పవారు రామలక్ష్మణులు. సరే, ఇక రావణుడికి బలపరాక్రమాలు బాగానే ఉన్నాయి. అయినా మీరు సాధించలేనటువంటి కార్యమే లేదు. అందుకని ఓ వానరులారా, తదలం కాలసంగేన, ఇక ఆలస్యం చేయకండి, ఒక నిర్ణయానికి రండి. ఏదైనా ఒక కార్యం చేయాల్సి వచ్చినప్పుడు బుద్ధిమంతులైనటువంటి వారు ఏమాత్రము ఆలస్యం చేయకూడదు సుమా అంటూ సంపాతి వానరాదులందరికీ రామకార్యము కోసమని మాట సహాయం చేస్తూ ఉన్నాడు. సంపాతి తన చుట్టూ ఉన్నటువంటి వానరులందరితో మాట్లాడుతూ మళ్ళీ తనలో తాను ఈ రకంగా అనుకుంటూ ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం వస్తుంది తనకి పూర్వము జరిగినటువంటి విషయమంతా కూడా. ఏమని? నాకు ఒకసారి నిశాకరుడు అనేటటువంటి మహర్షి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీకు వానరుల దర్శనమవుతుంది అని చెప్పాడు. ఆ విషయం జ్ఞాపకం వచ్చి మళ్ళీ సంపాతి వానరులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ వానరులారా, నిశ్శబ్దంగా ఉండండి, నేను చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినండి అని సంపాతి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఒకసారి ఏమైందంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టే నా రెక్కలు కాలి వింధ్య పర్వతం మీద పడిపోయాను. పడిపోయి షడ్రాత్రా ద్వివసో విహ్వలన్నివా, 6 రోజులు తెలివి తప్పి పడిపోయి ఉన్నాను. ఆ తర్వాత స్పృహలోనికి వచ్చి అన్ని దిక్కులు చూశాను, కానీ నాకేమీ జ్ఞాపకం రావటం లేదు. తర్వాత సాగరాన్ని, నదులను, సరస్సులను, అడవులను అన్నీ చూడగానే ఒక్కసారి అనిపించింది, ఓహో ఇది వింధ్య పర్వతం అని జ్ఞాపకం వచ్చింది. అయితే ఇంతకుముందు ఈ వింధ్య పర్వతం మీద నిశాకరుడు అనేటటువంటి ఋషి తీవ్రమైన తపస్సు చేస్తూ ఉండేవాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.